మామ ఏం మామ ఎప్పుడు లేనిది మనం మీడికి వచ్చినాము. చాలా ఒక అద్భుతమైనది అమ్మవారు అయితే వెలిసింది. ఆహా. ఫస్ట్ 5వ రోజు నుంచి మనం అమ్మవారు ఇక్కడ రావడం జరిగింది. ఓకే. అదేంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ బోర్డుకి ట్యూన్ చేసుకోబట్టు బోర్డా శ్రీ శ్రీ ఏడిగట్టి ముత్యాలమ్మ దేవాలయం. మనం ఇలాగే వెళ్తే అందరికి మనం ఇలాగే వెళ్తే ఇక్కడ ఒక పూజారి ఉన్నాడు. పూజారికి కొన్ని విషయాలు తెలుస్తాయి అన్నమాట. అవునవును. అవి తెలుసుకున్నాము. మనం ముందుకు వెళ్దాం. చలో. మమ్మ యాడ మమ్మ ఈడేనా అమ్మవారు? ఇక్కడే స్వామి లోపల ఉన్నాడు. మనం వెళ్దాము. ఓకే. సో స్వామి నమస్కారం స్వామి. మేము అమ్మవారి గురించి కొన్ని చరిత్రలు తెలుసుకోవాలనుకుంటున్నాము. ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి అమ్మవారు వెళ్తున్నాము? మేము గత సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారు 14 సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసినది. ఇక్కడ అమ్మవారు మేము ప్రతి నిత్యము పూజలతో అలంకారాలతో మేము పూజిస్తున్నాము. దీని చరిత్ర ఏమనగా మేము ఆడుకుంటూ అమ్మవారి దగ్గర మేము నా చెల్లెలు నేను మా స్నేహితులంతా ఆడుకుంటారు. మా ఇంటి ఎల్లెలు జరిగిన నసలకోడ ముత్యాలమ్మ ఉంటుంది. ఈ నసలకోడ ముత్యాలమ్మ మా ఇంటి దేవత అని మా నాన్నలు మా తాతగారు చెప్పేవారు. అటువంటి నుంచి నేను ఒకప్పుడు చిన్నప్పటి నుంచి అమ్మవారికి లైక్ చెప్పి అమ్మవారికి పూజ చేసేదాన్ని. దాని భక్తి నుంచి మా ఇంట్లో వెలిసిందని కోరుకున్నాను. అక్కడి నుంచి అమ్మవారిని తీసుకొని వచ్చి ఇక్కడ రాచంపల్లిలో మేము కొలువు చేసినాము. అప్పటి నుంచి అమ్మవారి నిత్యము పూజలతో చేస్తున్నాము. 14 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని ఇట్లే పూజ చేస్తున్నాము. మన ఫాలోవర్స్ అడుగుతున్నారు, రాచనపల్లిలో ఈ అడ్రస్ ఎగ్జాక్ట్గా చెప్పండి. ఇక్కడ మనము బళ్ళారిపై రూట్కి పోతుంటే మన బళ్ళారి నుంచి వచ్చే రూట్కి వెళ్తే రాచనపల్లి, సినికెట్ నగరు, మన పాత బ్రిడ్జి దగ్గర వస్తే అమ్మవారి టెంపుల్ మీకు స్వచ్ఛంగా కనపడుతుంది. మన పాత బ్రిడ్జి దగ్గర వస్తేనే మీకు గుడి బాగా కనపడుతుంది. మా ఫాలోవర్ నుంచి మీరు ఏమైనా కోరుకుంటున్నారా? ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అమ్మవారి డెవలప్మెంట్ ప్రతి ఒక్కరూ సాయపడాలని నేను చాలా విధాలుగా కోరుకుంటున్నాను. ఓకే స్వామి, నువ్వు చెప్పినది బాగానే ఉంది. మా ఫాలోవర్స్ ఎప్పుడు మీ అంటే ఉంటారు, తోచిన సాయం మీకు చేస్తారు. ఖచ్చితంగా మీ గుడి అనేది మాకు డెవలప్మెంట్ అవుతుంది. ఓకేనా స్వామి? నమస్కారం. మరి చూశారు కదా ఫ్రెండ్స్, అమ్మవారికి సాయం చేయండి. కింద నా నంబర్ ఉంటుంది, కాల్ చేయండి. స్వామివారి నంబర్ కూడా పెడతాను. మీకు తోచినంత సాయం చేయండి. అమ్మవారికి మరింత డెవలప్మెంట్ చేద్దాం మనమంతా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.